నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. బాలయ్య మనసు గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో అలానే బయట కూడా గంభీరంగా కనిపించే ఆయన మనసు మాత్రం మంచు కన్నా చల్లగా ఉంటుంది అంటూ ఎంతో మంది ఆయన మీద ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. కోపం వచ్చినా బయటికి చూపిస్తారు, అలానే కోపం చూపించినా కాసేపటికి వెన్నలాగా కరిగిపోతారు. ముఖ్యంగా సహాయం కావాలి అన్న వాళ్ళకు బాలయ్య తప్పకుండా చేస్తారు. సాయం చేయడంలో ఆయనకు ఎంతో మంచి పేరుంది. ఈ క్రమంలో మరోసారి బాలయ్య ఆయన మంచితనాన్ని రుజువు చేసుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వరదల వల్ల సాధారణ మనుషులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈ వరదల దాటికి ప్రాణాలు కోల్పోయిన రైతులు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన రైతులకి కూడా బాలకృష్ణ అండగా నిలుస్తూ తన వంతుగా భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇటీవల తెలంగాణలోని భారీ వర్షాలకు కామారెడ్డి, జగిత్యాల, మెదక్ రైతులు పూర్తిగా నష్టపోయిన విషయం తెలిసిందే కదా. వరదల ధాటికి పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చారు. బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మున్ముందు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారాన్ని అందుకున్న బాలయ్య ఈ సందర్భంగా ఈ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ వరద బాధితుల గురించి మాట్లాడారు. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం కారణంగా ఎంతోమంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. వర్షాభావంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందరో నిరాశ్రయులయ్యారు. పంట నష్టం జరిగి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ బాలకృష్ణ అన్నారు. కాగా వరద బాధితుల కోసం బాలయ్య 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. మరోవైపు బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారాన్ని అందించే కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ మినిస్టర్ నారా లోకేష్, సీనియర్ నటి జయసుధ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ కొల్లి, గోపీచంద్ మల్నేని, నిర్మాత సురేష్ బాబు, దిల్ రాజు, సంగీత, దర్శకుడు తమన్తో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ ఎప్పటికీ మన హీరో అని, 50 ఏళ్ల కెరీర్ కలిగిన బాలయ్యకి ఈ రికార్డు రావడం తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణమని పేర్కొన్నారు.